నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. డిఎస్సీపై మండలిలో ఫైట్ కి వైసీపీ ప్లాన్. పక్కా డేటాతో కౌంటర్ కి కూటమి రెడీ. ఇవాళే సనత్ నగర్ టీమ్స్ ఓపెనింగ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సేవలు. సీఎం పర్యటనకు కొండా సురేఖ దూరం. రేవూరిని ఆశీర్వదించాలని సీఎం పిలుపు. పరకాల సీట్పై కొండా ఫ్యామిలీ కన్ను. ఇవాళ తెలంగాణ ఎస్ఐఆర్ ముసాయిదా. ఓటర్ల జాబితా విడుదల చేయనున్న సీఈఓ. కీలక వివరాలు వెల్లడించనున్న సుదర్శన్ రెడ్డి. ఎస్ఐఆర్ పై ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. కాంగ్రెస్ నేతలకు మరోసారి మీనాక్షి వార్నింగ్. ఓట్లు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచన. వాళ్లది ఫ్యామిలీ జస్టిస్, మాది సోషల్ జస్టిస్. కేసీఆర్ గెలిస్తే ఆయన కుటుంబానికే లాభం, కాంగ్రెస్ గెలిస్తే అందరికీ లాభం అన్న రేవంత్. ఇవాళ విశాఖకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఏపీలో పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న నితిన్. ఏపీలో నెక్స్ట్ లెవెల్ కి చూడాల ఆందోళన. ఇవాటి నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వైద్యారోగ్య శాఖ. జనగణనపై ప్రధానికి పొన్నం లేఖ. బీసీ జనాభా ఎంతో తేల్చాలని సూచన. జనాభా లెక్కల్లో ఓబీసీ కాలం కోసం డిమాండ్. ప్రభుత్వ వైఫల్యాలపై టీబీజేపీ పోరాటం. ఉద్యమ కార్యాచరణపై నేడు కీలక సమావేశం. ఎంపీలు ఎమ్మెల్యేలతో చర్చించనున్న రామచంద్రరావు. రేపటి జీఆర్ఎంపీ సమావేశం వాయిదా. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్ణయం. ఇవాళ యథాతథంగా కేఆర్ఎంపీ మీటింగ్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్స్ ప్రారంభం. ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానం. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ సేవలు నిలిపివేత. విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగాలన్న విష్ణుకుమార్. మూసివేత బాధగా ఉందని గంటా భావోద్వేగం. చివరి రోజు ఎమ్మెల్యేలు ఎంపీ ఆత్మీయ కలయిక. విశాఖ ఎయిర్పోర్ట్ సిబ్బంది కంటతడి. రోడ్డున పడ్డ అవుట్ సోర్సింగ్ కార్మికులు. మూసివేతతో ఉపాధి కోల్పోయామని ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ ఆందోళనలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలని డిమాండ్. హైకోర్టు స్టేకి సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ. ఒకరు చెల్లిని ఇంట్లోంచి గెంటేశారు, మరొకరు క్షుద్ర పూజలు చేతబడులు చేశారు. కేటీఆర్, హరీష్ టార్గెట్ గా రేవంత్ ఘాటు వ్యాఖ్యలు. బెజవాడలో సీబీఐకి చిక్కిన అధికారి. 15 లక్షల లంచంతో దొరికిన రైల్వే ఇంజనీర్. అతనితో పాటు మరొకరు అరెస్ట్. విశాఖ యారాడ బీచ్ లో తప్పిన ప్రమాదం. కెరటాల్లో కొట్టుకుపోయిన మహిళ. ప్రాణాలకు తెగించి కాపాడిన లైఫ్ గార్డ్స్. హైదరాబాద్ లో బ్లాక్ మ్యాజిక్ ముఠా అరెస్ట్. నకిలీ పంచలోహ విగ్రహంతో మోసం. దివ్య శక్తులున్నాయంటూ బురుడి. ప్రకాశం జిల్లా శంకవరపాడులో ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురికి గాయాలు. డిక్కీలో గంజాయి, మద్యం బాటిల్స్, పోలీస్ దుస్తులు. వందే మాత్రం వివాదంలో సోనియా. దేశానికి క్షమాపణ చెప్పాలన్న అమిత్ షా. కర్ణాటక ఉర్వా పిఎస్ లో కంప్లైంట్. వేర్పాటువాదులే దిమాగీ నక్సల్స్. చిదంబరం స్టేట్మెంట్ కి రవిశంకర్ కౌంటర్. మోదీ వ్యాఖ్యలు కరెక్టేనన్న కేంద్ర మంత్రి రిజిజు.